హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఉదిత్ నారాయణ గారు ఎవరైతే తన పక్కన ఒక ఉన్నారో వాళ్ళకి ముద్దు పెట్టడం సీన్ చాలా వైరల్ అవుతుంది. తను తను ఉదిత్ నారాయణ గారు కూడా దీనికి స్పందించారు. ఇది జరిగి 2, 3 రోజులైంది. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. అది నేను అభిమానంతో చేసింది తప్ప వేరేలా కాదు. అలా అనుకుంటే ఖచ్చితంగా సారీ అని కూడా చెప్పారు. మీరేం చెప్తారు? ప్రముఖ సింగర్ ఒక షో జరుగుతోందంటే ఎంతో మంది అభిమానులు అక్కడికెళ్తారు. హ్మ్. మనమే వెళ్తాం. ఇప్పుడు 'మహేష్ బాబు' వచ్చి లేకపోతే 'పవన్ కళ్యాణ్' గారు, లేకపోతే 'ప్రభాస్' గారు వచ్చి ఒక అమ్మాయి పక్కన నిలబడుకుంటే, ఆ అమ్మాయి డైరెక్ట్‌గా ఎళ్లి ముద్దు పెట్టేసుకుంటే ఆయన 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 ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ అమ్మాయి పెట్టింది ముందు ముద్దు. హ్మ్. అభిమానంతో ఈ అమ్మాయి అక్కడ ఫోటో తీస్తూ ఆయన పాడుతుంటే ఈ అమ్మాయి ఎళ్లి పెట్టింది. ఎవరైతే ఆ అభిమాని ఉన్నారో ఆయనకు కూడా పెట్టడం ఆ ఫేస్ ఇట్లా టర్న్ అవ్వడంతో అది అలా అయ్యింది. దానికి అక్కడితోనే ఎండ్ అయిపోయి అందరూ ఎంజాయ్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. కానీ సో కాల్డ్ మీడియా ఉంటది గదా! హ్మ్. దాన్ని హైలైట్ చేసి ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మహిళా సంఘాలు ఆయనని బహిష్కరించాలి. ఆయనని సింగింగ్ ఇండస్ట్రీ నుంచి తొలగించాలి. అది ఇది అని మాట్లాడారనమాట. సరే. ఆయన వెంటనే స్పందించారు. ఇది జరిగి చాలా రోజులయింది. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు నన్ను వైరల్ చేయాల్సిన అవసరం లేదు బాబు. ఆ అభిమానికి నాకు ఎప్పటినుంచో ఆహ్, మా మా అభిమాన సంఘాలకి ఉంటారు కదా! ట్వీట్ చేయడము, ఇన్‌స్టాగ్రామ్ అవును. చేయడం అది. లేకపోతే అది స్టేజ్ దగ్గరికి రానిస్తారా? అవును. ఇప్పుడు ఒక పెద్ద సింగర్ షో జరుగుతున్నప్పుడు స్టేజ్ దగ్గరికి ఎందుకు రానిస్తారు? రానివ్వరు గదా! సో, ఆ చనువుతోనే నేను అలా చేశాను. ఒకవేళ మీకది అసభ్యకరంగా అనిపించుంటే మాత్రం ఐయామ్ సో సారీ దీన్ని ఇక్కడ ఎండ్ చేయండి. ఇంక చాలు అన్నారు. సో, దీని మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ చిన్మయి గారు ఈరోజు పొద్దున ఆర్ నిన్న అనుకుంటా హ్మ్. షీ పోస్టెడ్ సంథింగ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక మేల్ సింగర్ ఇలా అనుకోని పరిస్థితుల్లోనో ఇంటెన్షనల్‌గా కాకుండా అన్‌ఇంటెన్షనల్‌గా జరిగిన విషయాన్ని మీరు రోడ్డుకీడ్చి రచ్చ రచ్చ చేసి ఏదేదో ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు. నేను ముగ్గురు గురించి నోరెత్తి మాట్లాడినందుకు. అప్పుడెందుకు నాకు సపోర్ట్ చేయలేదు? వైరముత్తు గారి గురించి, కార్తిక్ గురించి, ఇంకొకరి గురించి ఆమె లైంగిక వేధింపులకు గురయ్యాను. వాళ్ళు కంపల్సరీ ఆడవాళ్ళని వాళ్ళు దానికోసమే. ఆడవాళ్ళు సింగర్స్ అంటే దానికోసమే. నువ్వది చేస్తేనే నీకు సింగింగ్ ఛాన్స్ ఇస్తాను అని చాలా సార్లు వేధించారు అని. అలాంటి ఆరోపణలు, అలాంటి ఉద్దేశాలతో పూర్వకమైనవి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్‌గానే వాళ్ళివి చేశారని నేను మాట్లాడినప్పుడు, మీ మీడియా ఎందుకు నోరు మూసుకుంది? ఇంకొక 6 అడుగులు లోపలికి వెళ్ళి డీటెయిల్డ్‌గా తీసి వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టాలి గదా! అనుకోకుండా అన్‌ఇంటెన్షనల్‌గా ఏదో సిట్యుయేషన్‌లో హ్యాపెనింగ్ థింగ్‌ని తీసుకొచ్చి ఇంత చేస్తున్నారు అనడం అనేది చాలా కరెక్ట్ థింగ్ అండి. బికాజ్ పక్కోడికి దెబ్బ తగిలి దెబ్బ తగిలితే నీకేంట్రా నొప్పి అని మనం మాట్లాడుకునే రోజుల్లో ఆ అమ్మాయికి తెలుసు ఆ బాధ. how she undergone all these things and she always been very close to the feminists and she always speaks very straightforward in the Instagram podcasts అవును. whatever it is. చున్నీల గురించి మాట్లాడుతున్నా కూడా ప్రతిసారి చున్నీలు ఏంట్రా బాబు మీ చున్నీలు మీరు కొనుక్కోండి రా బాబు చున్నీలు కావాలంటే వేసుకొని తిరగండి మమ్మల్ని ఎందుకు వేసుకోమంటున్నారు మా కంఫర్ట్ మాకు ఉంటుంది కదా బొట్లు పెట్టుకోండి మాస్కులు కట్టుకోండి స్కార్ఫులు కట్టుకోండి అని మీరు చెప్పడం ఏంది దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ టు గెయిన్ ద వ్యూవర్షిప్ అండ్ టు సప్రెసింగ్ ద గర్ల్స్ కంఫర్ట్ విమెన్కి గర్ల్కి ఈక్వాలిటీ ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ ఉన్న దాంట్లో మనం మాట్లాడుకుంటుంటే వీఆర్ సర్ప్రెసింగ్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇరిటేటెడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ హ్మ్. ఇప్పుడు ఒకసారి చెప్పామా వదిలేయాలి అదే అవును. పని మీద దాని గురించి చెప్పడం ప్లస్ ఏదైతే ఈ తెలుగు సినిమా అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే భ్రష్టు పట్టించేలాగా చేస్తున్నారు అది ఏ రంగంలో అయినా కూడా అంటే ఏ టెక్నికాలిటీస్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు ఉంటే లైంగిక వేధింపులు డాన్సర్గా ఉంటే లైంగిక వేధింపులని సింగర్గా ఉంటే లైంగిక వేధింపులని ఆర్టిస్ట్గా ఉంటే లైంగిక మన చాలాసార్లు ప్రగతి గారు మాట్లాడారు అన్నపూర్ణమ్మ మాట్లాడింది జయలలిత గారు మాట్లాడారు ప్రతి ఒక్కరూ మాట్లాడారు కానీ ఈమె స్పందించింది ఏంటంటే ఒక సింగర్గా నాకు జరిగిన అన్యాయం నేను గొంతెత్తి మాట్లాడినప్పుడు అప్పుడేమైంది మీ మీడియా ఎందుకు అది డిగ్ చేయలేదు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే మీకు రెండు రకాల ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ వ్యూవర్షిప్స్ కోసం మీ దానిల కోసం మార్చుకుంటారా దీన్ని ఎందుకు మాట్లాడట్లేదు సో కాల్డ్ మీడియా అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందనమాట దీని వెనకాల చూస్తే ఇట్స్ రియల్లీ అన్ఇంటెన్షనల్ ఓన్లీ రైట్ హ్మ్. ఆయన వెళ్ళి ఇంటెన్షనల్గా ఎవరిని ఏం చేయలేదు అండ్ ఉదిత్ గారి మీద కూడా అన్ని ఆరోపణలు ఏమి లేవు కదా! అసలు see,
బాలీవుడ్‌లో ఒక సింగర్ గాదు ఏదైనా కూడా వాళ్ళకుండే కల్చర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కదా! అవును. బట్ ఎంతైనా అమ్మాయి ఆడపిల్లకి అలా చేయడం అనేది మనకు కూడా కొంచెం చూడ్డానికి వియర్డ్‌గా అనిపిచ్చింది కానీ, అదేంటి నా ఆన్ ఆన్ స్క్రీన్ అవును. కదా! ఆఫ్ స్క్రీన్ అయితే ఓకే. కానీ అది వాళ్ళ కల్చర్ ఆర్ వాళ్ళ టర్మ్స్ వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఏంటి? అసలు అది సడెన్‌గా అలా అయిపోయిందా? అనే దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన పని లేదు గానీ, బట్ ఆయన మీద ఇప్పటి వరకు ఏ కాంట్రోవర్సీస్ లేవండి. హి డజంట్ హావ్ ఎనీ కాంట్రోవర్సీస్. సింగర్స్‌కి ఏముంటాయి? ఆయన మేల్ సింగర్ అది కూడా. హ్మ్. ఫీమేల్ సింగర్ అంటే కాంట్రోవర్సీలు తీసుకొచ్చి మాట్లాడతారు కానీ, మేల్ సింగర్స్ మేము ఇది చేసాము, మేము ఇది చేస్తున్నాం అంటే వాళ్ళకి వాళ్ళు అంటే చెప్పుకోరుగా. ఉదిత్ గారు కూడా ఎవరినో ఏదో కాస్త ఇబ్బంది పెట్టారు. ఇలాంటి మాటలు, ఇలాంటి ఆరోపణలు ఆయన పైన ఇప్పటి వరకు లేవు. వినలేదు. లేవు. 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 ఉన్నాయా? లేవు. లేవు. అదే లేవు. మన అంటున్నాను. తెలుగులో కూడా ఫస్ట్ సాంగ్ మన తెలుగులోనే ఆయన పాడింది. బాలకృష్ణ గారికి 'సమరసింహారెడ్డిలో అందాల ఆటబొమ్మ' అనే సాంగ్ ఫస్ట్ ఆయనే పాడింది. తర్వాత 'రామ్మ చిలకమ్మ' అనే పాట అవును. చిరంజీవి గారికి పాడారు. సో, అలా మన తెలుగులో కూడా చాలా అంటే చాలా మంచి మంచి పాటలు పాడారు. బాలకృష్ణ గారికి చాలా మంచి సాంగ్స్ ఉదిత్ నారాయణ గారు పాడారనమాట. అలాంటి సింగర్ ఇప్పుడేదో లిప్ కిస్ పెట్టుకున్నాడు, లేకపోతే అసభ్యకరంగా ప్రవర్తించాడు, ఆమె చాలా బాధపడింది, మీడియా ముందు చెప్పలేకపోయిందని ఏవేవో రాసేస్తున్నారు. కానీ అక్కడ అంత ఏమీ జరగలేదు. కానీ చిన్మయి గారు స్పందించిన విషయం మాత్రం మాటికి నిజమే. బికాస్ దేర్ ఆర్ కాస్టింగ్ కౌచెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ హ్మ్. ఇన్ ద మార్కెట్ టిల్ టుడే. అది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అలవాటు పరుస్తున్నారు. ఏదైతే సో కాల్డ్ ఇండస్ట్రీ గురించి వాళ్ళు గ్రేట్ మనం తక్కువ అని మాట్లాడుతుంటారో, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అమలు చేసి, ఇక్కడ జనాల్ని ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీ ఆహ్, అంత అభివృద్ధి చెందలేదు. అంటే వీళ్ళకి తెలివితేటలు కాదవి. అక్కడి నుంచి తీసుకొచ్చిన తెలివితేటలు ఇక్కడ ఉండే కొంతమంది మేనేజర్లు గాని, కొంతమంది మనం చూసాం. గాయత్రి అవును. గుప్తా మాట్లాడింది, శ్రీరెడ్డి గారు మాట్లాడారు. సో ఈనోటి మాట్లాడిన గారు వాళ్ళందరూ మాట్లాడారు. ఎక్కడికెళ్ళిపోయారు? వాళ్ళని తొక్కేసారు కదా! వాయిస్ ఇప్పుడు వినిపించారంటే ఇంక అక్కడితో వాళ్ళ అంతే. కెరీర్ అయిపోయినట్టే. అంతే. ఇప్పుడు చిన్మయి గారు వాయిస్ ఎత్తారు. బ్యానే ఇచ్చింది. ఏకంగా ఆమెను బ్యాన్ చేశారు సింగింగ్ కెరీర్. అవును. ఆఫ్టర్ సో లాంగ్ షీ స్టార్టెడ్ సింగింగ్ అగైన్. హ్మ్. ఒక మనిషి కెరియర్‌నే స్టాప్ చేశారంటే ఎంత శక్తి ఉంటుందో చూడండి. అంతనా అంటే కెరియర్‌ని. డైరెక్ట్‌గా చెప్పకపోయినా అందరూ ఒక మాట అనుకుంటారు. పిలవరు అంతే. అంతే. అంటే అనౌన్స్ చేస్తారండి ఇట్స్ ఎ బ్యాన్ అని. ఆ! ఆహా! ఆ! సాధారణంగా ఎలా జరుగుతుంటాయంటే ఈమెను తీసుకోవద్దని ఏమనరు. అంతే. అందరూ ఒక మాట ఆ మీదకొచ్చేస్తారు. అమ్మాయి చేయరు. మన గుట్టంతా బయట చెప్తోంది. ఆమెను పెట్టుకుంటే మనకు డేంజర్ అని చెప్పి తీసేశారు. హ్మ్. అంతే. అంతకు మించి ఇంకా ఆమెకేం లేదు. బట్ ఈ విషయం మీద ఆమె స్పందించిన తీరొచ్చి ఉదిత్ నారాయణ గారి గురించి ఏం మాట్లాడలేదు గానీ, ఆయన విషయాన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు. నేను ఇంతమంది పేర్లు చెప్పాను. వాళ్ళ గురించి ఎందుకు? ప్రముఖ సింగర్ 'కార్తీక్', అవును. 'వైరముత్తు' గారు లిరిక్ రైటర్ హ్మ్. వీళ్ళందరూ నన్ను వేధించారు. నేను నా దగ్గర ప్రూఫ్‌లున్నాయంటే మీరు నన్ను నోరొక్కేశారు. వాళ్ళందరిని ఎందుకు డీటెయిల్స్ డిగ్ చేయట్లేదు మీరు? నేను సపోర్ట్ చేస్తానంటున్నాను గదా! అని ఆమె మాట్లాడింది. హ్మ్. ఇలాంటి వదంతులు మన ఇండస్ట్రీలో కామన్. సో, బట్ ఇలాంటివి జరగకుండా ఉంటే వాళ్ళకి మంచిది. మనకు మంచిది. అంటే ఉదిత్ గారంటే ఎందుకంత ఇప్పుడు టార్గెట్ చేశారనేది కొంతమంది అనుకుంటున్నమాట. అంటే ఆయనకి ఆ సీన్ అండి. ఆ జరిగిన సిట్యుయేషన్ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో సోషల్ మీడియాలో ముసలోడే గాని, ఏమో అసలు ఇష్టం అవును. వచ్చినట్టు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వయసు చిన్న, పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు రావాలి ఆ స్టేజ్‌కి. అప్పుడు వాళ్ళ గురించి ఎవరైనా రాస్తే అప్పుడు తెలుస్తదనమాట. ఇప్పుడు మనకుంది గదా అని అది సీన్ చూసంగానే గబగబా మొబైల్ ఉంది కదా అని మెసేజ్‌లు చేసేస్తున్నాం గానీ, వాళ్ళు ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు తెలుస్తది. వాళ్ళకి గూడా ఒకవేళ అలా జరిగితే అన్‌ఇంటెన్షనల్‌గా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సిట్యుయేషన్‌లో జరిగితే, వాళ్ళ గురించి కూడా వీళ్ళు ఇలా రాస్తే ఇంకొక వాళ్ళు అప్పుడు తెలుస్తది ఆ బాధనేది. హ్మ్. మనం ఇప్పుడు హ్యాపీగా నవ్వుకోవడానికి అవన్నీ చదువుకుంటాం గానీ, ఇట్ అవును. ఈస్ నాట్ కరెక్ట్. అండ్ హి డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్ ఇంటెన్షనల్లీ. హ్మ్. ఇట్ హ్యాపెండ్ ఇంటెన్షనల్‌గా అంతే. కావాలని ఏం చేయలేదు. ఇట్ హ్యాపెండ్. మన పెద్దాయన కూడా ఆ ఉద్దేశ్యం కూడా ఆయనకి లేదు. అంతే మనకు ఏముంది. అర్థమవుతుంది. ఇట్ హ్యాపెండ్ అండి. ఇట్ హ్యాపెండ్. వి హావ్ టు స్టాప్ ఇట్. వి ఆర్ సీయింగ్ ఆల్ థీస్ థింగ్స్ ఇన్ ద సినిమా రైట్? అవును. అప్పుడెందుకు మాట్లాడట్లేదు? అక్కడెందుకు మాట్లాడుతున్నారు? థాంక్ యూ సో థాంక్ యూ అండి. మచ్.